వస్తే పేదరికం, కటిక పేదరికం కుటుంబాలని ఆర్థికంగా చిదివేస్తుంటే ఆ కుటుంబంలో ఒక్కరి చదువు ఆ కుటుంబ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థను అంతా మార్చేస్తుంది. కానీ ఆ ఆర్థిక పరిస్థితుల వల్ల అందులో ఉన్నటువంటి చిన్నారుల చదువు ఆగిపోతుంటే, ఆ పరిస్థితుల వల్ల కూలి పనులు చేసుకుంటుంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ చిన్నారి పసి హృదయాలు ఎంత బాధపడుతూ ఉంటాయి. అటువంటి వారి కోసమే మీ చదువు ఆపుకోకండి, మీ వెనక మేము ఉన్నాం. ఎంత వరకు కావాలంటే అంతవరకు చదవండి. స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మీ వెనక మేమున్నాం. మీరు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి మీ కన్నవారికి, ఈ దేశానికి ఉపయోగపడండి అని చెప్తుంది బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ. ఆ సంస్థ అధినేతే శ్రీ షేక్ చాంద్ పాషా గారు. రైట్ నౌ హియర్ వి హావ్ ద చైర్మన్ అండ్ ద ఫౌండర్ ఆఫ్ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్, శ్రీ షేక్ చాంద్ పాషా గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇట్స్ బీన్ 23 years, 23 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా నడుస్తూ ఉంది. అండ్ సిల్వర్ జూబ్లీ ఇట్స్ నాట్ సో ఫార్, ఇంకొక 2 years లో కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దట్. సార్, మీరు అబ్రాడ్ లో ఉన్నా కూడా ఈ దేశంలో, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలలో ఈ బిగ్ హెల్ప్ సంస్థ పనులు అయితే ఆగడం లేదు, శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ 23 సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఎంత మంది విద్యార్థులు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందారు? థ్యాంక్ యూ శంకర్. అగైన్ నమస్కారం. నా పేరు షేక్ చాంద్ పాషా. మీరు అన్నట్టు నేను అమెరికాలోని బాస్టన్ నగరంలో ఉంటాను. ఒరిజినల్గా నేను నాగార్జున సాగర్లో పుట్టి పెరిగాను, అక్కడే ఎడ్యుకేషన్ కూడా అయింది. ఇప్పుడు మీరు చెప్పిన బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థకి నేను చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. యుఎస్లో ఏమో ప్రెసిడెంట్ రోల్, ఇండియాలో వచ్చేసరికి చైర్మన్ రోల్, రెండింటికి ఉన్నానండి. మీరు అడిగినట్లు ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఎంతమందికి ఉపయోగపడింది అంటే, ఇప్పటి వరకు మాకు ఈ సంస్థలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. స్పాన్సర్ ఏ చైల్డ్, అడాప్ట్ ఏ స్కూల్, మెరిట్ అవార్డ్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ స్పాన్సర్ ఏ చైల్డ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు 15,000 మంది విద్యార్థులు లబ్ధి పొంది ఇప్పుడు మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మేము కంటిన్యూ చేస్తున్నాము. హై స్కూల్ లెవెల్లో అండ్ కాలేజ్ లెవెల్లో విద్యార్థులు ఉన్నారు, వేలలో ఉన్నారు. అలానే 1,000 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని మంచి పొజిషన్లో ఉన్నారు. మాకు చాలా గర్వకారణం అండి. రైట్ సార్. ఎస్పెషల్లీ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా యాక్టివ్గా ఉంది ఈ సంస్థ. గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, ఫుడ్ కూడా పెడుతుంది. ఇంకా బిగ్ హెల్ప్ సంస్థ ఏం చేస్తుంది? ఇంకా అంతకుమించి చాలా మంచి ప్రశ్న. యాక్చువల్ మీరు చాలా డైరెక్ట్గా వెళ్ళిపోయారు. అసలు బిగ్ హెల్ప్ సంస్థ ఏంటి అనేది చెప్తే, ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థలో స్పాన్సర్ ఏ చైల్డ్ అనే ప్రోగ్రాము, ఇది అనాథ పేద పిల్లల్ని దత్తత తీసుకున్నట్లు స్పాన్సర్ చేసి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేసి, వాళ్ళ విద్యా అవసరాలకు కావాల్సిన వసతులను కల్పిస్తుంది. సో వాళ్ళ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇన్ఫీరియారిటీ డెవలప్ అవ్వకుండా మేము కూడా అందరితో సమానంగా కాస్త బాగా కనపడుతున్నాం అని అది ఉంటే ప్రశాంతంగా చదువుకుంటాం. సో సార్, ఏంటి ఈ బిగ్ హెల్ప్ సంస్థ స్థాపించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు అంటే? సో ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ 2002లో స్థాపించామండి, నా స్నేహితులు కూడా సహాయంతో. అయితే దీని బీజం ఎప్పుడో నేను 5-6 తరగతులు ఉన్నప్పుడే పడింది. నేను నాగార్జున సాగర్లో చదువుకున్నాను, విజయపురి సౌత్. అప్పుడు నా ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత, అంటే 5th క్లాస్ అయిపోయిన తర్వాత 6th క్లాస్ హై స్కూల్లో ఫస్ట్ డే, సమ్మర్ వెకేషన్ తర్వాత ఫస్ట్ డే వెళ్ళి చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. అంటే హై స్కూల్కి వచ్చామనే ఎక్సైట్మెంట్ ఉంది. అయితే నా మిత్రుడు ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో తను రాలేదు, హై స్కూల్లో జాయిన్ అవ్వలేదు 6th క్లాస్లో. కారణం తెలియదు. సో ఇంకా వెయిట్ చేశాను, ఆ రోజు రాలేదు, ఫస్ట్ డే రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పేసి నాకు కారణం తెలియదు. సో వెంటనే సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను, ఎందుకు రాలేదురా అంటే, తను చెప్పిన సమాధానం ఏంటంటే, మా తండ్రి చనిపోయారు ఈ సమ్మర్ వెకేషన్లో, ఈ డ్యామ్ వర్క్లో సంథింగ్ ఏదో యాక్సిడెంట్ ఇంకా అయిపోయింది, ఇంకా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇంకా అది అయితే ఇంకా ఫ్యామిలీ చూసుకునే బాధ్యత నా మీద పడింది.
ఇంకా నేనే వర్క్ చేయాల్సి వస్తుంది, నేను చదువుకోలేను అన్నాడు. ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలేదు ఇదేంటి పరిస్థితి, ఎలా ఉంటుంది అని చెప్పేసి. బట్ రియాలిటీ అదే. అతను ఇంకా చదువు మానేసి తన ఫ్యామిలీని, అమ్మని పోషించడము, వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోషించడం కోసం చదువు ఆపేయాల్సి వచ్చింది. అది ఒకటి చాలా నన్ను కలిసివేసింది. దాని తర్వాత అలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. ప్రత్యేకంగా అమ్మాయిలు చిన్న వయసులోనే 7th క్లాస్లో పెళ్ళి అయిపోవటం, డ్రాప్ అయిపోవటము, కొన్ని కారణాలు కూడా తెలియదు ఎందుకు డ్రాప్ అయ్యారు అనేది. కొన్ని కారణాలు ఇలా చెప్పంటే పెళ్ళయింది తెలిసింది, కొన్ని కారణాలు తెలియదు కూడా ఎందుకు డ్రాప్ అయ్యారు అనేది. ఏ రీజన్ లేకుండా డ్రాప్ అవుట్ చేస్తున్నారు. సో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆర్థికంగా వెనకపడటం కూడా ఒక మేజర్ కారణం. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేట్ కాకపోవడం కూడా ఒక మేజర్ కారణం. వాళ్ళని బాగా చదివించిన అంత కట్నం ఇచ్చి మళ్ళీ పంపించాలి బయట, అది ఒకటి వాళ్ళది మనసులో ఉంటుంది. సో వాళ్ళు చదువుకోలేదు కాబట్టి పేరెంట్స్ అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మీరు చెప్పినట్లు 100% ఇప్పుడు ఎక్కువ చదివిస్తే అంతకంటే ఎక్కువ చదివిన అబ్బాయిని తేవాలి, అంతకంటే ఎక్కువ కట్నం ఇవ్వాలి, అందుకని ఎందుకు లేదు. కానీ వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే అమ్మాయి బాగా చదివితే ఈ కట్నాలు లేకుండా వాళ్ళే వచ్చి కొడుకు చేసుకుంటారు, ఇంకా మంచి లైఫ్ ఇస్తారు. వాళ్ళు మంచి లైఫ్లో ఉండటం కాదు, వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వగలరు, తల్లిదండ్రుల పొజిషన్ని ఇంప్రూవ్ చేయగలరు, అండ్ దెన్ మిగతా సిబ్లింగ్స్ని చదివించుకోగలరు. మీరు గమనిస్తే అమ్మాయిలు ఉన్న ఫ్యామిలీలో ఇప్పుడు ఉన్న అభివృద్ధి అబ్బాయిల కంటే ఎక్కువ ఉంది. అవును. సో అది గమనించానండి. సో అది ఆ ఇష్యూని కూడా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో 2002లో స్థాపించడం జరిగింది. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, ఫ్యామిలీ, పర్సనల్, అమ్మ మోటివేషన్. సో మీ ఇంట్లో మీరు మీ పెద్దయ్య, నా ఇంట్లో మా పెద్దన్నయ్య, నేను, మా ఇంకా వేరే అన్నయ్య. సో అప్పుడు మీరు చదువుకునేటప్పుడు మీ అన్నయ్య గారు చదువు ఆపేశారు? పెద్దన్నయ్య చదువు ఆపేశారు. సో అది కూడా ఒక కారణం. ఒకటి అది కూడా ఇంపాక్ట్. అన్నయ్య ఇంత కష్టపడిపోతున్నారు, చదువు ఆపేసుకొని. అన్నయ్య ఇంకా తన తమ్ముళ్ళని చెల్లెల్ని తన ఓన్ పిల్లల్లాగా, తన సొంత పిల్లల్లాగా ట్రీట్ చేసి పిల్లల్ని చదివించుకున్నారు. అన్నతమ్ముళ్ళని, తమ్ముడు చెల్లెలని చదివించుకున్నారు మా నాన్నతో కలిసి. అది కూడా ఒక ఇన్స్పిరేషన్ అండి. సార్ మీ ఇన్స్పిరేషన్ లో మీ అమ్మగారు మాటలు కూడా ఇన్స్పిరేషన్ చెప్పారు. ఏం చేశారు? మా అమ్మగారు యునిక్ అండి. ఎలా అంటే ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్తున్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారంటే చూడలేదు. పెద్దవాళ్ళు, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉండి ముసలి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళని ఇంటికి పిలుచుకొచ్చి భోజనం పెట్టి పంపించేది, బట్టలు కూడా ఇచ్చి పంపించేది, ఇంటికి పిలుచుకొచ్చి. సో అది మేము ముందు ఎగతాళి చేసేవాళ్ళం. అమ్మ మీ అన్న వచ్చాడు అనేవాళ్ళం, అడుగుతున్న వాళ్ళు వస్తే అన్న వచ్చాడు ఎగతాళి. దాని తర్వాత అర్థమైంది దాంట్లో ఉన్న డెప్త్. అరే అమ్మ చేసింది ఇంత మంచి పనా అనేది. సో అదొక. నేను ఇక్కడ నాగార్జున సాగర్లోనే చదివానండి. అది ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అంతా గవర్నమెంట్ అండ్ మెరిట్ స్కాలర్షిప్ చదువుకున్నాను. మెరిట్ స్కాలర్షిప్ లో నాకు స్కాలర్షిప్ వస్తే ఆ స్కాలర్షిప్ తో మా అమ్మకి ఉంగరం కూడా చేయించారు. అది దట్ వాజ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. డిగ్రీలో ఉన్నాను. ఇట్ వాజ్ అరౌండ్ 19 years అలా ఉండొచ్చు, 18 to 19 years ఉండొచ్చు. సో దట్ వాజ్ ఎ ప్రౌడెస్ట్ మూమెంట్ ఫ్రమ్. ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా లేకపోయినా సరే అమ్మాయికి అప్రిషియేట్ చేసింది. ఐ వాజ్ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేశానండి. తర్వాత NIITలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వాన్స్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ చేశానండి. 1998లో అమెరికా వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూ చేశాను. అక్కడ మళ్ళీ MBA చేశానండి. అక్కడ బాస్టన్లో యూనివర్సిటీలో MBA చేశాను. మ్యారేజ్ నాకు 1996లో అయింది. లేదండి, అరేంజ్ మ్యారేజ్. అవన్నీ లవ్ మ్యారేజ్. చెప్పిన మాట అమ్మ కూర్చుని, నేను అమ్మ కూర్చి అమ్మ ఏది చెప్తే అది. బట్ ఈ విషయంలో అన్నయ్య, పెద్దన్నయ్య చొరవ తీసుకొని
సెలెక్ట్ చేశారు. ఇంకా పెద్దన్నయ్యకి ఫ్యామిలీ నచ్చింది, మా మిస్సెస్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా మిస్సెస్ అంతా నచ్చింది. అందుకని ఇంకా ఇంకేమి క్వశ్చన్స్ కూడా లేకుండా చేసుకున్నాను. అండ్ దట్ వాస్ ఎ గుడ్ చాయిస్. సార్ ఇప్పుడు మీరు మొత్తం మీ వ్యక్తిగతమైన జీవితాన్ని అంతా కూడా ఈ సేవకే పెట్టి తిరుగుతున్నారు. దాని వెనక ఖచ్చితంగా భార్య సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఎలా ఉంటారు, మీ భార్య సపోర్ట్ ఎలా ఉంటుంది? తప్పకుండా అండి, 100% అది. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏది చేయలేము. రోజు జోరీలాగా చెప్తూ ఎందుకు చేస్తున్నావు, ఇదేందుకు చేస్తున్నావు, పని మాల పని అన్నారనుకోండి, యూ కాంట్ డూ ఎనీథింగ్. సో తను చాలా సపోర్ట్ చేస్తుంది. అక్కడ సోషల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. హమీద వైఫ్ పేరు. తను ఏదైనా మనం ఆర్గనైజ్ చేసినప్పుడు ఈవెంట్స్ ఫండ్ రైజర్ చేస్తామండి. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు దానికి సపోర్ట్ చేయడం కానీ, వాలంటీర్స్ వాళ్ళ యూనో మంచి చెడ్డలు చూసుకోవడం కానీ బోస్టన్లో జరుగుతాయండి. ఈ బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థకి బోస్టన్లోతో పాటు అమెరికాలో ఇంకొన్ని చోట్ల చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. మొదటిగా బోస్టన్లో నేను నడిపి అలా చేసి చాప్టర్స్ పెట్టడం జరిగింది. ఈ చాప్టర్స్లో చాప్టర్ లీడ్స్ ఉంటారు. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, అలానే ఈ యూత్ చిల్డ్రన్ని లీడ్ చేయడం కోసం యూత్ హెల్ప్ లీడ్స్. అండ్ దెన్ మేము ఇది కాంటెస్ట్ ఆర్గనైజ్ చేస్తామండి. అక్కడ జస్ట్ సింపుల్గా డొనేట్ చేయమని చెప్పకుండా అక్కడ వాల్యూని యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే అక్కడ విద్యార్థులకు కూడా మా కార్యక్రమాలు ఉపయోగపడేటట్లు, అక్కడ విద్యార్థులకు ఉపయోగపడిన కార్యక్రమం ఇండియాలో కూడా ఉపయోగపడాలి. దానికోసం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. దాంట్లో ఏం చేస్తామంటే టెస్టులు పెడతాం అన్నమాట. మ్యాథ్, సైన్స్, జియోగ్రఫీ, ఆర్ట్, కలరింగ్, స్పెల్లింగ్, ఈ కాంటెస్ట్లు పెట్టి దానికి నామినల్ ఫీజు పెడతాం. ఫీజు పెట్టి గెలిచిన వాళ్ళకి ప్రైజులు, ట్రోఫీలు అవి ఇస్తాం. ఆ మిగిలిన మనీ ఏదైతే ఉందో వాటితో ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అది దాంతోపాటు స్నేహితులు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలని బలవంతమైన అదే మంచి ఉద్దేశంతో డొనేట్ చేయడము, ఇలాంటివి కూడా చేస్తుంది. ఇద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. ఇద్దరు అమెరికాలో ఉన్నారు. పాప ఇప్పుడు జాబ్ చేస్తుంది. చాలా యాక్టివ్ అండి ఈ సంస్థలో. ఈ సంస్థలో వాళ్ళు ఈ బిగ్ హెల్ప్ సంస్థ ఏమైందంటే మాకు పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. పిల్లలు పుట్టినప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. మా పాప 2 years ఉన్నప్పటి నుంచి చూస్తుంది, మా బాబు అంతే. సో ఇంకా వాళ్ళకి ఇది ఒకటి రెగ్యులర్ లైఫ్లో పార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా వాళ్ళకి ఎస్కేప్ కూడా లేదు, ఆప్షన్ కూడా లేదు. బట్ ఏంటంటే వాళ్ళు హోల్ హార్టెడ్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఈ హెల్ప్ యాక్టివిటీస్లో. మా పాప అయితే తను పబ్లిక్ స్పీకింగ్ బాగా ఇంట్రెస్ట్. సో అందుకని పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ ఇస్తుంది పిల్లలకి అక్కడ. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాని లీడ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, ఆ సోషల్ మీడియా బిగ్ హెల్ప్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడానికి తను లీడ్ చేస్తుంది. వాళ్ళ పేర్లు చెప్పలేదు. సనా పాప పేరు, హాసిఫ్ బాబు పేరు. రైట్ సార్. సార్ సంస్థ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటారు, కొన్ని కూడా మధ్యలో ఆపేస్తూ ఉంటారు. సో మీరు ఒక చిన్న ఇన్సిడెంట్ మీ ఫ్రెండ్కి జరిగిన దాన్ని మైండ్లో పెట్టుకొని ఇంత దాకా వచ్చిన వాళ్ళు ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ సంస్థకి ఈ సేవ చేసే ఈ తరుణంలో ఇంకా మిమ్మల్ని హార్ట్ మెల్టింగ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారు? చాలా ఉన్నాయండి. ఒకటి సమస్యలు మీరు చెప్పినట్లు చాలా వస్తుంటాయి. అది ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఓకే. అది అక్కడ యుఎస్లో కావచ్చు, ఇక్కడ ఇండియాలో కావచ్చు. సో ఇప్పుడు ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ పాలసీలు మారుతుంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మారిన తర్వాత మనకి ఫారిన్ కరెన్సీ రెగ్యులేషన్ యాక్ట్ మారిపోయింది. సో దాంతో అప్రూవల్, ఫారిన్ కరెన్సీ FCRA అంటారు, FCRA అప్రూవల్ రావడానికి చాలా సమయం పట్టింది. బట్ దాన్ని తట్టుకొని మేము కంటిన్యూ చేస్తున్నాము. అప్రూవల్ వచ్చింది. ఇదంతా కంప్లీట్ లీగల్ స్టేటస్ ఉంటుందండి మాకు. యుఎస్లో కంప్లీట్ లీగల్ స్టేటస్
అండ్ దెన్ ఇండియాలో 80G కానీ 12A స్టేటస్ కానీ అండ్ దెన్ FCRA స్టేటస్ కానీ అమెరికా నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలంటే సంస్థకి FCRA అప్రూవల్ ఉండాలి, అది ఉన్నది. బట్ అవి రావడానికి పడ్డ ఇబ్బందులు అవన్నీ సమస్యలు. అవే కాకుండా ఇంప్లిమెంటేషన్ సైడ్ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాదాపుగా మాకందరూ టీచర్లు, అది ప్రభుత్వ టీచర్లు. సో వాళ్ళ సమస్యలు ఇంకా వాళ్ళకి బాగా తెలుస్తాయి, వాళ్ళకి ఎక్కువ సమస్యలు తెలుస్తాయి. సో వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుంటామండి. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్తున్న టీచర్లు మా సంస్థలో వాలంటీర్స్గా పనిచేస్తూ గ్రౌండ్ లెవెల్లో యాక్టివిటీస్ చేస్తున్నారంటే ఇంకా అంతకంటే మాకు కావాల్సింది లేదు. ఒక స్టెప్ మాకు మెట్టు ఎక్కినట్లే అనమాట ఈజీగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, కావాల్సిన అప్రూవల్స్ తెచ్చుకోగలరు, అన్ని చేయగలరు. బట్ కొన్ని పరిస్థితుల్లో ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళకి పేరు ముఖ్యము, అంతేగాని యాక్టివిటీ వాళ్ళు చేయాలని అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కొంత వెనక్కి పడిపోతారు. వాళ్ళని మళ్ళీ మనం మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సార్ మీరేమో అబ్రాడ్ లో ఉంటారు, నాట్ సపోజ్ టు ఆస్క్ యూ దట్, అందరు టీచర్స్ అంటున్నారు, బట్ మీరు పంపించినటువంటి ఫండ్స్ అని ఇక్కడ జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారా, ఏమన్నా అవకతవకలు ఏమైనా జరుగుతుంటాయి? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ వి థింక్ ఆఫ్. ఫస్ట్ మనము పంపించే ₹1 ఇక్కడ ఫలితం ఇస్తుందా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. అండ్ దెన్ అవకతవకలు లేకుండా ఎక్కడ మిస్యూజ్ కాకుండా చేయడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. చాలా సంస్థలు ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయలేకనే ఆగిపోతుంటవి, ఫ్రస్ట్రేట్ కూడా అవుతుంటారు. అరే నేను పంపిస్తున్నాను అక్కడ పని కావట్లేదు అని నా స్నేహితులే కొంతమంది ఇలా స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకున్నారు. ఇదే రీజన్, నేను ఒకటి చెప్పాను వాళ్ళు ఒకటి చేశారు, అందుకని నాకు నచ్చలేదు, లేకపోతే నేను పంపించాను వాళ్ళు చేయలేదు, నేను చెప్పిన టైంకి చేయలేదు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి వాళ్ళకి. వాటిని మనం ఎదుర్కొని ముందుకెళ్ళటమే దీంట్లో ఉన్న ఛాలెంజ్. అయితే మీరు చెప్పినట్లు మాకేంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకుంటాం. ఇది ప్రతి నెల జరుగుతున్న యాక్టివిటీస్ అండి. మేము ఒక్కసారి విద్యార్థులకి సంవత్సరానికి ఇంత ఇచ్చేసి వదిలేయం. స్పాన్సరేజ్ చైల్డ్ ప్రోగ్రాంలో ప్రతి నెల విద్యార్థికి ఇంత అమౌంట్ అని కేటాయిస్తాం. అంటే ఇంత అమౌంట్, స్పెసిఫిక్ అమౌంట్ ఎందుకు చెప్పలేదంటే నెల అమౌంట్ మారుతుందండి. జూన్ నెలలో అకాడమిక్ ఇయర్ మొదలైనప్పుడు అమౌంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది పిల్లలకి. దాని తర్వాత సెలవు, సంక్రాంతి లేకపోతే దసరా పండుగలు వచ్చినప్పుడు అమౌంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది, బట్టలు అవి ఇవ్వడానికి. ఎగ్జామ్స్ అప్పుడు అమౌంట్ ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే మేము అమౌంట్ని ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రకమైన అమౌంట్ పంపిస్తాం. అయితే ఆ అమౌంట్ని మేము గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ కమిటీ అంటాం మేము, ఎక్కడైతే స్కూల్లో ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఈ ప్రాజెక్ట్ కమిటీకి పంపించినప్పుడు అక్కడ దాంట్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ నాకు ఉంటారు, వారు టీచరే, వారి అకౌంట్కి పంపిస్తాం. అయితే దానికి సూపర్వైజ్ చేయడానికి మిగతా టీచర్లు ఎవరైతే హెడ్ మాస్టర్ గారు ఉన్నారు వారు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, ఇంకా ఈ అవార్డు మనీ ఇచ్చేవాళ్ళు అవార్డు డైరెక్టర్, అలానే ఎడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇలా మిగతా మెంబర్స్ కమిటీలో ఉంటారు. ఇలా అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎంత అమౌంట్ పంపించారనేది తెలుస్తుంది. ఆ అమౌంట్ అక్కడ లోకల్గా ఖర్చు చేశారా లేదా అనేది ఆ లోకల్గా వాళ్ళు మానిటర్ చేయడం జరుగుతుంది. ప్లస్ హైదరాబాద్ ఆఫీసు కేంద్రంగా మేము కార్యక్రమాలు చేస్తామండి. హైదరాబాద్ ఆఫీస్లో మాకు స్టాఫ్ ఉంటారు, సో వారు దీన్ని పర్యవేక్షిస్తారు. సో ఈ నెల ఇంత అమౌంట్ పంపించాము, దానికి స్పెసిఫిక్ లిస్ట్ ఇస్తాం మేము. ఈ అమౌంట్తో ఈ ఐటమ్స్ కొనండి అంటే మనం ఐటమ్ చూస్తుంటే తెలిసిపోతుంది వీళ్ళు ఎంతవరకు మిస్యూజ్ చేశారా లేదా అనేది తెలిసిపోతుంది. ఒక సంతూర్ సబ్బు కొనండి అని చెప్పేసి సంతూర్ సబ్బుకి ఇస్తే ఆ సంతూర్ సబ్బు ఎంతో అనేది మనకు తెలుసు. సబ్బు ఇచ్చారనుకోండి అమౌంట్ యూటిలైజ్ అయినట్లే, ఇవ్వలేదు అనుకోండి అక్కడ ఫిజికల్గా తెలిసిపోతుంది, కనపడిపోతుంది. సో అలాంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మేము చేసుకుంటామండి. అలానే ఆడిటర్ ఉంటారు, ఆడిటర్, అకౌంట్స్ ఆడిటర్ చేసుకుంటాం. సో ఎవ్రీ వీక్ ఎలా జరుగుతుంటాయి? వీకెండ్ లో మీట్స్ జరుగుతుంటాయా? మీరేమో అమెరికాలో ఉంటారు, ఇక్కడ ఎలా కాంటాక్ట్ అవుతుంటారు? ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇక్కడ టీము, అక్కడ యుఎస్లో టీము కంటిన్యూస్గా కొలాబరేట్ అయ్యి ఇవి యాక్టివిటీస్ని రివ్యూ చేస్తూ ఉంటాం. ఎవ్రీ సాటర్డే మాకు ఒక మీటింగ్ జరుగుతుంది.
దాంట్లో ముఖ్యమైన ఆ సంస్థలో ఉన్న ముఖ్యమైన యాక్టివిటీ చేస్తున్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తుంటారు. వాళ్ళల్లో హైదరాబాద్ ఆఫీస్లో ఉన్న స్టాఫ్, అలానే అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నారు, వాలంటీర్. తను ఎంఈఓగా రిటైర్ అయిపోయి శంకరయ్య సార్ అంటారు, శంకరయ్య గారు ఎంఈఓగా రిటైర్ అయ్యి మా సంస్థలో వాలంటీర్గా చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇన్ఛార్జ్, మొత్తం స్టేట్ ఇన్ఛార్జ్ ప్రాజెక్ట్స్ అందరికీ భాస్కర్ బాబు గారు ఉన్నారు. వారు అక్కడ కూడా హెడ్ మాస్టర్గా వచ్చేసి ప్రైమరీ స్కూల్లో రిటైర్ అయ్యారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ మొత్తం కలిసి మల్లేష్ సార్ అంటారు మేము, మల్లేష్ గారు, వారు కూడా తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. ఈ విధంగా టీచరేనా? వారు టీచరే, అందరు టీచరే అండి. సో వీరందరూ అంతా కలిసి, అలానే యుఎస్ లో కొంతమంది మెంబర్స్ ఉన్నారు, వీరంతా కలిసి జూమ్ కాల్ జాయిన్ అయ్యి ఇవన్నీ యాక్టివిటీస్ మాట్లాడుకుంటాము. ఒకటేమో సమస్యలు గురించి మాట్లాడుకుంటాము, రెండోదేమో రిక్వెస్ట్లు, కొత్తగా వచ్చిన రిక్వెస్ట్ల గురించి మాట్లాడతాము, మూడోదేమో జరుగుతున్న యాక్టివిటీస్లో ప్రోగ్రెస్ గురించి మాట్లాడుకుంటాం. ఈ మూడు ఇది కంటిన్యూస్గా ఎవ్రీ వీక్ మాట్లాడుకుంటాం. 2-3 గంటలు, ఇంకొకసారి 4 గంటలు కూడా జరుగుతుంది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. ఇండియా టీము అప్పటికి ఎంత రాత్రి 10ంటికి కూడా అవుతుంది, 10ంటి దాకా కూడా మాట్లాడతాం. అంత పర్సనల్ టైం అండి. ఎవరికి శాలరీ ఇచ్చేది లేదు. ఒక్క ఆఫీస్లో ఉన్న స్టాఫ్, 3 స్టాఫ్కి మాత్రం శాలరీ ఇస్తాము, మిగతా వాళ్ళంతా వాలంటీర్స్ అండి. That's great, sir. Sir, and before coming to this interview, I've seen some videos and articles also. కొంతమంది పేరెంట్స్ టీచర్స్ ఏడుస్తున్నారు డైరెక్ట్గా, వాళ్ళకి అందిన సహాయాన్ని గుర్తు తెచ్చుకొని, వాళ్ళ అచీవ్మెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకొని. నాకే ఆ వీడియోస్ చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అండ్ గ్రౌండ్ లెవెల్లో మీరు తిరిగారు, మీ చేతుల మీద ఎన్నో వేల మందికి అయితే సహాయం అందింది. ఏంటి మిమ్మల్ని హార్ట్ రెంచింగ్ మూమెంట్స్ బాగా కదిలించినట్టు సంఘటనలు ఏమైనా ఉన్నాయి? నేను ప్రతి సంవత్సరము నవంబర్లో ఇండియా వచ్చి కొన్ని పాఠశాలని విజిట్ చేయడం జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి రావడానికి ప్రయత్నిస్తాను, వస్తుంటూనే ఉన్నాను. లక్కీగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు వస్తూనే ఉంటాను. అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క రకమైన అనుభవం ఉంటుందండి. కొంతమంది స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఉంటారు. మొన్న విజయనగరం దివ్యాంగులు ఉంటారు. సో మొన్న విజయనగరం వెళ్ళానండి. సో విశాఖపట్నం దగ్గర విజయనగరం వెళ్ళాను. అక్కడ పిల్లలందరూ మూగ పిల్లలు. అదే స్కూల్లో మళ్ళీ అసలు నడవలేని పిల్లలు కానీ, లేకపోతే ఇంకా మానసిక వికలాంగులు ఉన్నారండి. వారిని చూసినప్పుడు అనిపిస్తుంది, మనం చేసే చిన్న కార్యక్రమం అయినా సరే ఇది మనసుకి టచ్ అవుతుందండి. ఎంత మనం చేసినా సరే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అనేది ఉంటుంది. అదేవిధంగా కొన్ని స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు మేము అన్నీ దాదాపుగా జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో చేస్తాము, కొన్ని ప్రభుత్వ పాఠశాలలు, అది కూడా జిల్లా పరిషత్ కూడా ప్రభుత్వ పాఠశాలలు, బట్ మున్సిపల్ హై స్కూల్ ఈ విధంగా కూడా చేస్తాము. సో ఈ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి, సార్ నేను మీ స్టూడెంట్ని, ఇలా నేను 2004 నుంచి 2016 వరకు మీ సహాయం పొందాను, ఇప్పుడు నేను టీచర్ని అయ్యాను, నేను కూడా హెల్ప్ చేస్తాను, లేకపోతే ఇదే పాఠశాలలో నేను టీచర్గా చేస్తున్నాను. అది ఇప్పుడు గొడిచెర్ల మొన్న వెళ్ళానండి, నక్కపల్లి మండలము, విశాఖపట్నం జిల్లా అనుకుంటాను. సో తుని దగ్గర అబ్బాయి వచ్చేసి, సార్ నేను ఇదే స్కూల్లో టీచర్గా చేస్తున్నాను, మీ స్టూడెంట్ని సార్ అన్నాడు. అది దట్ వాజ్ ఎ టచింగ్ మూమెంట్. ఇప్పుడు అలానే హైదరాబాద్లో శ్రీకాంత్ అనే అబ్బాయి ఉన్నాడు. సో అబ్బాయి గాలిపటం ఎగరేస్తూ అది ఎలక్ట్రిక్ పోల్కి తగిలేసరికి అది ఎక్కి తీయబోయేసరికి కరెంట్ షాక్ కొట్టి తన చేతులు అన్ని 2 పోయినాయి, 2 పూర్తి పోయినాయి. కాలు ఒకటి కంప్లీట్ పోయింది, ఇంకోటి బాగా డ్యామేజ్ అయింది. సో నడవటం కష్టము. అయినా సరే అబ్బాయి పట్టుబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాడండి. సో పట్టుబట్టి చదువుతున్నాడు, చాలా మంచి ఇంటెలిజెంట్. సో అతనికి సహాయం చేయడంలో, అతన్ని కలిసినప్పుడు మనకు కలిసే అనుభూతి చాలా గొప్ప అనుభూతి అండి. మనం బిగ్ హెల్ప్ అనేది ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్లని కాదు, చిన్న పనే
పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది. అంతేగాని మేమేదో గొప్ప మేము బిగ్ హెల్ప్ చేసేస్తున్నాము అనేది కాదు. అక్కడ పంపిస్తున్న $1 అమౌంట్, అది ₹1 అమౌంట్ కూడా ఇక్కడికి వచ్చేసరికి దాని బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల లైఫ్లో అనేది మా ఉద్దేశం అండి. సార్ ఈ సంస్థ మీరు పెళ్లికి ముందు స్టార్ట్ చేస్తారా, పెళ్లి తర్వాత స్టార్ట్ చేస్తారా? పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ 4 సంవత్సరాలు ఉండి అక్కడ పరిస్థితులను కూడా గమనించి, అరే ఇక్కడ విద్యార్థులు ఇంత మంచిగా చదువుకుంటున్నారు, ఎస్పెషల్లీ పాఠశాలలు ఇంత మంచిగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరు మన ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంతగా లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మనం ఏమైనా చేయొచ్చా అని స్పాన్సర్ చేయడంతో పాటు అడాప్ట్ స్కూల్ అనే ప్రోగ్రామ్ని స్థాపించింది. రైట్ సార్. ఇప్పుడు ఈ సంస్థ స్థాపించాలని మీకు మైండ్లో వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు? నా స్నేహితులండి. నా స్నేహితులు, నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ ఓకే, అక్కడే అమెరికాలో ఉంటారు. వారికి ఇవన్నీ కాల్ చేసి 2001లోనే మొదలైంది థాట్ ప్రాసెస్. వాళ్ళు వెంటనే అంగీకరించారు. అంటే పర్సనల్గా వారికి తెలుసు నా యొక్క యాటిట్యూడ్ కానీ నా యొక్క సర్వీస్ మోటో కానీ వాళ్ళకి తెలుసు. సో వెంటనే ఇంకా క్వశ్చన్ లేదు, మనం పర్సనల్ కలుద్దాము అని చెప్పేసి పర్సనల్గా కలిసి చికాగోలో స్నేహితులు వాళ్ళ ఇంట్లో కలిసి మొదలుపెట్టాం. ఓకే, ఇలా చేద్దాం, మనం 3 ప్రోగ్రాంలు స్టార్ట్ చేద్దాం. స్పాన్సరేజ్ చైల్డ్, అడాప్ట్ స్కూల్, మెరిట్ అవార్డ్. స్పాన్సరేజ్ చైల్డ్ ఏమో అనాథ పేద విద్యార్థులకి కావాల్సిన సదుపాయాలు, విద్యావసరాలని కల్పించడము. అడాప్ట్ స్కూల్ గవర్నమెంట్ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి పాఠశాలని డెవలప్ చేయడం. మెరిట్ అవార్డు బాగా చదువుతున్న పిల్లల్ని ప్రోత్సహించడం కోసం అవార్డులు ఇవ్వడం. ఈ విధంగా 3 ప్రోగ్రామ్స్తో అప్పుడు మొదలైంది. సో పెళ్లి తర్వాతే స్టార్ట్ చేశారు ఈ విషయం. తర్వాత మేడం గారికి కూడా చెప్పి ఉంటారు, చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? తప్పకుండా, అఫ్ కోర్స్ స్నేహితులతో చెప్పినప్పుడు నా మిస్సెస్ హమీదాకి కూడా చెప్పాను. అప్పుడు జాబ్ లో ఉన్నారు కదా సార్? జాబ్ లో అండి, ఇప్పుడు జాబ్, అప్పుడు జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నా జాబ్. ఏమన్నారు? ముందుకు వచ్చారు, వెరీ గుడ్ ఐడియా, మీరు చేయగలరా అనేది ఒకటి ప్రశ్న ఉంది, ఎలా చేస్తారనేది ఇంకోటి. ఎందుకంటే అప్పుడు 2002లో 2001లో థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత కమ్యూనికేషన్ లేదు. అప్పుడు వాట్సాప్ లేదు, లేకపోతే ఫోన్ కాల్ అక్కడ నుంచి చేయాలంటే మాకు ఆల్మోస్ట్గా 60 cents నుంచి $1 అయ్యేది అనమాట మాట్లాడాలంటే. సో స్కైప్ కూడా మాత్రమే ఉండేది. సో కమ్యూనికేషన్ వాజ్ ఎ బిగ్గెస్ట్ ఛాలెంజ్. అది హైదరాబాద్ వరకు కమ్యూనికేట్ చేయగలము, ఊర్లలో పరిస్థితి ఏంటి, మనం చేయాల్సిన కార్యక్రమాలు రిమోట్ విలేజెస్లో మరి ఎలా చేయగలరు అనేది తన ప్రశ్న. సో అమెరికా రోస్టర్ నుంచి భారతదేశంలో రిమోట్ విలేజెస్ వరకు కాంటాక్ట్ అవ్వాలి, ఇక్కడ దాకా మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి మిస్యూజ్ కాకుండా ఎలా చేయాలి, దానికోసం ఏం చేశానంటే అండి, నేను స్వయంగా వచ్చి నేను విజిట్ చేశాను స్కూల్స్. నేను టీచింగ్ ప్రొఫెషన్లో లేను కదా, నేను గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నాను. గవర్నమెంట్ సిచ్యువేషన్ తెలుసు నాకు, పాఠశాలలో ఉన్న సిచ్యువేషన్ తెలుసు, కానీ నేను ఆ సిస్టంలో లేను. నేను అమెరికా వెళ్ళిపోయాను, సిస్టమ్ లేదు, కానీ ఆ సిస్టమ్ తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి పాఠశాలను వెళ్ళటం మొదలుపెట్టాను. వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్స్తో, టీచర్స్తో నా ప్రపోజల్ పెట్టాను అనమాట. ఇలా చేయాలనుకుంటాను, ఈ 3 ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నాను ఏంటి అని. కొంతమంది చెప్పారు ఇది అయ్యే పని కాదు బాబు, వెళ్ళిపోండి అన్నారు. కొంతమంది మాత్రం వెరీ గుడ్, దిస్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్ అని చెప్పి వాళ్ళు మంచి సలహా కూడా ఇచ్చారు. ఇలా మార్చండి బాగుంటుంది, ఇది యాడ్ చేయండి బాగుంటుంది అని చెప్పి మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. సార్ ఇలా ముందుకు వచ్చినప్పుడు చెడు చేసే వాళ్ళు ఎవరు అడగరు, మంచి చేద్దాం ముందుకు వస్తే కాస్త క్వశ్చన్స్ వేస్తుంటారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి. అది ఎప్పుడు ఉంటది, మనం ఏం చేయకపోతే ఎవరికి ప్రాబ్లం లేదు, కానీ మంచి చేయడానికి చూసినప్పుడు దాంట్లో చెడు ఎక్కడ ఏమైనా దొరుకుతా అని చెప్పి చాలా కష్టపడి వెతుకుతా ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ అదే అండి, నీకేంటి లాభం ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే జనరల్ గా ఇక్కడ ఉన్న ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థలు నడుపుకున్న వాళ్ళు
పర్సనల్ బెనిఫిట్ కోసమే చేస్తారు, లేకపోతే Yes. పేరు కోసం చేస్తారు. ఎస్ సార్, ఇక్కడ ఒక సంస్థ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి బ్లాక్ మనీ అంతా వైట్ కి చేసుకోవడం కోసం, ట్యాక్స్ లేకపోవడం కోసం ఈ సంస్థలు నడిపిస్తారని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం. సో దాన్ని ఏం చెప్తారు? అదండి. సో దానికి ఏంటంటే అలాంటి వాటిని ఇష్యూ రాకుండా చేయడమే మన ఉద్దేశం అనమాట. సో ఈ సంస్థలో ఎక్కువ మెంబర్స్ మన సభ్యులుగా చేర్చుకోవటం, ట్రాన్స్పరెన్సీ అనేది ముఖ్యమండి. ఈ ట్రాన్స్పరెన్సీలో ఏమవుతుందంటే ఏ విద్యార్థిని మనం స్పాన్సర్ చేస్తున్నాము, ఆ విద్యార్థి ఏ స్కూల్లో చదువుతుంది, లేకపోతే ఆ విద్యార్థికి ప్రతి నెల ఏ వస్తువులు అందుతున్నవి, ఇవి ట్రాన్స్పరెంట్గా చెప్తాం. అంటే అమౌంట్ మన దగ్గర ఎంత ఉంది, ఏ విద్యార్థి బెనిఫిట్ పొందుతున్నాడు, ఏ స్కూల్ బెనిఫిట్ పొందుతుంది, ఏ మెరిట్ అవార్డు మనం ఇస్తున్నాము, ఈ రెండింటికి కనెక్షన్ క్లియర్గా ఉందనుకోండి. ఇక్కడ ₹1 మన దగ్గర ఉన్నది, ఇక్కడ ₹1 పని జరిగింది అనుకోండి, అక్కడ ఎక్కడ మిస్యూజ్ అయినట్టు కాదు. సో ఈ ట్రాన్స్పరెన్సీ మేము మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మెయింటైన్ చేస్తున్నామంటే 23 సంవత్సరాల నుంచి. ప్రశ్నలు ఉంటాయి, మనం ఎంత చేసినా సరే అందరికీ మనం చూపించలేము. మేము చేస్తున్నాము, ఇది వచ్చి మా అకౌంట్ చూడండి అని చూపించలేము. అనుకునే వాళ్ళు అనుకుంటారండి. సో మనం ఏంటంటే మన ఉద్దేశం సేవ చేయడం కాబట్టి ఇలాంటి కామెంట్స్ని, ఇలాంటి ఆలోచించే వాళ్ళని మనం అందరికీ మనం సమాధానం చెప్పలేం, కానీ చేసి చూపిస్తాం. మీరు ఇక్కడ 2 గవర్నమెంట్స్ ఫేస్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి అమెరికా అంటే ఇక్కడ ఇండియాలో గవర్నమెంట్స్ ఫేస్ చేయాలి. ఏమైనా ఇబ్బందులు పడ్డారా? ఏమైనా ఇబ్బంది పెట్టాయా? ఇబ్బందులు అంటే ఈ అప్రూవల్స్ ఇబ్బంది ఉంటాయండి, ఇందాక చెప్పినట్టు FCRA. కానీ ఇక్కడ ప్రభుత్వము బాగా కోఆపరేట్ చేస్తుంది. స్కూల్స్లో ఏమైనా అప్రూవల్స్ కావాలంటే మాకు ఇందాక చెప్పినట్టు లోకల్ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు స్టేట్ ఇన్ఛార్జ్ మాకు భాస్కర్ బాబు గారు కానీ, లేకపోతే తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ మల్లేష్ గారు కానీ, వారు కావాల్సిన అప్రూవల్స్ తెస్తారు పాఠశాల నుంచి, MEOల నుంచి, DEOల నుంచి. అలానే హెడ్ మాస్టర్స్ ఎవరైతే స్కూల్లో మనం యాక్టివిటీ చేస్తున్నామో. సో ఎక్కడ కూడా మాకు ఎటువంటి పుష్ బ్యాక్ రాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నుంచి. వేరే రాష్ట్రాల్లో కొంత చేశాము, అక్కడ కొంత వరకు వాళ్ళకి మనం చేసే ప్రోగ్రాంలు అర్థం కాక కొంత పుష్ బ్యాక్ అయింది. ఇక్కడ మేము ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏమిటంటే ఆ కల్చర్ మనకు తెలుసు, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ లాంగ్వేజ్ మాట్లాడతాం కాబట్టి అది కమ్యూనికేషన్ ఈజీ అయిపోయింది. సో అందుకని ఎటువంటి ఇబ్బందులు జరగలేదండి ప్రభుత్వం నుంచి. యుఎస్లో మేము బిగినింగ్ నుంచే ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ అప్రూవల్స్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ఎటువంటి సమస్యల్ని ప్రభుత్వం నుంచి మేము రైట్ సార్. సార్ 23 years నుంచి ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ప్రత్యేకంగా నడుస్తూ ఉంది. సహాయం చేద్దామని ఒక చేయి ముందుకు వచ్చినప్పుడు 100 చేతులు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. బట్ అంత వనరులు మీ దగ్గర లేనప్పుడు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశారా, ఎలా అనిపించింది? అవునండి, చాలా బాధాకరమైన విషయం. ఎక్కడికి పోయినప్పుడు కూడా, ఏ పాఠశాల పోయినప్పుడు కూడా, మేము ఒక పాఠశాలలో 20 మంది పిల్లల్ని దత్తత తీసుకొని అక్కడ మెరిట్ అవార్డ్స్, గోల్డెన్ స్టార్ అవార్డ్స్ పెట్టినప్పుడు మిగతా పిల్లలు కొంతమంది వచ్చి, సార్ తనకి పేరెంట్స్ లేరు, నాకు పేరెంట్స్ లేరు, తనకి స్పాన్సర్ చేస్తున్నారు, నాకు ఎందుకు స్పాన్సర్ చేయట్లేని డైరెక్ట్ క్వశ్చన్ సార్. వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సో మీరు చెప్పినట్లు వనరులు మనకి లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు. సో ఏం చేస్తామంటే ఈవెన్ గవర్నమెంట్ కాంట్ డూ దట్. అది సో మేమేంటంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ సెలక్షన్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే అనాథలు అనేది ఒకటి, మాకు మార్క్స్ ఇస్తాం అన్నమాట, వెయిటేజ్ ఇస్తాం. అనాథలు అయితే 1 point, అమ్మాయిలు అయితే అడిషనల్గా ఇంకొక పాయింట్, బాగా చదువుతుంటే మార్క్స్ ఇన్ని పాయింట్స్, దాని తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే ఇన్ని పాయింట్స్, ఇలా కొన్ని వెయిటేజ్ ప్రకారం పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటాం స్టూడెంట్స్. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఎక్కడో డిఫరెన్స్ వచ్చింది వెయిటేజ్లో. నీకు తండ్రి లేరు, వారి అమ్మాయి అతనికి తండ్రి లేదు, తల్లి లేదు, ఇక్కడ తల్లి లేదు, కానీ ఎక్కడో డిఫరెన్స్. ఒకళ్ళని సెలెక్ట్ చేయాలనుకున్నాం అనుకోండి, అక్కడ టోటల్గా మనము ఆ స్కూల్లో 20 మంది పిల్లల్ని స్పాన్సర్ చేయాలనుకున్నప్పుడు అక్కడ 50 మంది అనాథ పిల్లలు ఉన్నప్పుడు 20 మందిని ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. కష్టమైన విషయం అండి అది, కష్టంగానే ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ 50 మంది పిల్లల్ని ఇక్కడే చేస్తే వేరే స్కూల్లో పిల్లలు మిస్ అవుతారు. మనకి అన్లిమిటెడ్ వనరులు అయితే లేవు. ఇందాక చెప్పినట్లు మేము ఫండ్ రైజింగ్ అంతా ఇలా మేము అక్కడ పిల్లలకి బెనిఫిట్ అయ్యేటట్లు, ఇక్కడ పిల్లలకి బెనిఫిట్ అయ్యేటట్టు చేస్తాం కాబట్టి అన్లిమిటెడ్ ఫండ్స్ అయితే మా దగ్గర ఉండవు కాబట్టి తప్పదు. చాలా బాధ వేస్తుంది. అదే పిల్లలు ఇంత మంచి అడుగుతున్నారు, అన్ని కష్టాల్లో ఉన్నారు,
వాళ్ళని చేయలేకపోతున్నాం అనేది ఉంటుంది. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే 2002 నుంచి పోల్చుకొని ఇప్పుడు 2025 వచ్చేసరికి ప్రభుత్వ పాలసీల్లో మార్పులు రావడం వల్ల చాలామంది విద్యార్థులు చాలా హ్యాపీగా ఉన్నారండి. సో ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న మనీ కానివ్వండి, మధ్యాహ్న భోజనాలు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే వస్తువులు కానివ్వండి, వీటి వల్ల విద్యార్థులు సార్ ఇక్కడ గవర్నమెంట్ ఎంత ఇస్తున్నా కూడా చాలా మంది పిల్లలు స్కూల్స్ కి రావట్లేదు, చదువుకోవట్లేదు, కూలికి వెళ్ళిపోతున్నారు. ఇది ఇంకా దారుణం సార్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు పేరెంట్స్ లేని పిల్లలు అంటారు, పేరెంట్స్ ఉంటేనే చదువుకోవడం కష్టం అవుతుంది. ఇప్పుడు పేరెంట్స్ లేని పిల్లలు చాలా మంది మీరు చూసారు. ఏంటంటే ఒక పరిస్థితి. సో చాలా దయనీయ పరిస్థితి. వాళ్ళు ఏదో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఉంటారు, ఆ గ్రాండ్ పేరెంట్స్ చదువుకోలేదు, వాళ్ళు కూడా ఆర్థికంగా బాగా వెనకబడి ఉంటారు. సో వాళ్ళు ఎంతసేపటికి ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే తొందరగా వాళ్ళకి పెళ్లి చేసి పంపించాలి అనే ఉద్దేశంతో ఉంటారు. సో అందుకని వాళ్ళ చదువు ఆపేసి పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. ఇంకొకటి ఏమో ప్రభుత్వము అమౌంట్ ఇచ్చి లేదా మధ్యాహ్న భోజనం పెట్టి స్కూల్కి పంపించినా సరే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి ఇవ్వలేరు డబ్బులు, లేకపోతే కనీస వసతులు కల్పించలేరు పిల్లలకి. సో అలాంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా బిగ్ హెల్ప్ సంస్థ. ఇప్పుడు ఈ ఫుడ్ అనేది, చదువు అనేది, ఫ్రీ బుక్స్ అనేది, బట్టలు అనేది ఇది నాణానికి ఒకవైపు. బట్ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్కూల్ దాకా రావాలి కదా స్టూడెంట్. సో స్కూల్ దాకా తెచ్చే ప్రయత్నం బిగ్ హెల్ప్ చేస్తుంది. సార్ ఇందాక మీరు అన్నట్లు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, పిల్లలే కాదు స్కూల్స్ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నారు? ఇప్పుడు 52 స్కూల్స్ ఉన్నాయి. 52 అంటే 52 ప్రాజెక్ట్ లాగా ఉంటాయి అనమాట. ఈచ్ ప్రాజెక్ట్ లో 1 2 స్కూల్స్ అలా ఉంటాయి. ప్రాజెక్ట్ కమిటీ అని మెంబర్స్ ఉంటారు. ప్రాజెక్ట్ డైరెక్టర్, అవార్డ్స్ డైరెక్టర్, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఈ విధంగా ఉంటుంది. అలా 52 పాఠశాలలు కార్యక్రమాలు చేస్తున్నాం. రైట్ సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్కి వెళ్ళి జాబ్లో స్థిరపడి ఎప్పుడో ఒక 25 years 10 years అయిందని చెప్పేసి స్కూల్స్ కి గెట్ టుగెదర్లు పెడుతుంటారు. తిరిగి గెట్ టుగెదర్లకు వచ్చినప్పుడు మనం చదువుకున్న స్కూల్ ఒకప్పుడు ఎంత కలగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. చదువు చెప్పిన టీచర్లు, మాస్టర్లు ఒకప్పుడు బాగున్నారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఆర్థికంగా ప్రైవేట్ స్కూల్స్ లో చాలా ఇబ్బందిగా ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ మీరు చదువుకున్న స్కూల్లో ఎప్పుడన్నా చూసారా? సో నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను, ప్రైవేట్ పాఠశాల చదవలేదు కాబట్టి ప్రైవేట్ టీచర్ల పరిస్థితి కష్టాలు నాకు తెలియదు. విన్నాను, ప్రాక్టికల్ గా చూడలేదు. ప్రభుత్వ టీచర్లకి అలాంటి ఆర్థికమైన ఇబ్బందులు అయితే లేవు, ఆరోగ్యమైన సమస్యలు కూలుకుంటాయండి. కరెక్ట్. సో ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఒక ప్రైమరీ స్కూల్, నేను చదువుకున్న ప్రైమరీ స్కూల్ విజయపురి సౌత్ నాగార్జున సాగర్లో, ఇది గుంటూరు జిల్లాలో వస్తుంది. ఆ పాఠశాలలో నేను చదువుకున్నాను. దెన్ అమెరికా వెళ్ళి 2002లో నేను వచ్చాను కదా చూడటానికి. అంటే ముందు కూడా వచ్చాను, కానీ ఈ బిగ్ హెల్ప్ స్టడీ చేయడానికి వచ్చింది 2002లో. అప్పుడు ఈ పాఠశాలని సందర్శించడానికి వెళ్ళానండి. మేము ఉన్నప్పుడు 250 మంది పిల్లలు ఉండి విద్యార్థులు. ఎంతోమంది టీచర్ నాకు గుర్తులేదు, ఎంతమంది టీచర్ ఉన్నారు, 10 మంది దాకా ఉండొచ్చు, ఎక్కువే ఉండొచ్చు. ఎంతో కలగా ఉండే పాఠశాల. 2002లో వెళ్ళటానికి దారి లేదు, పిచ్చి మొక్కలు అన్ని ఉంది, పందులు తిరుగుతున్నాయి. ఆ పిచ్చి మొక్కల నుంచి ఆ పందులు తిరిగే వాటి యొక్క మట్టి ఉంటుంది కదా, పందులు తిరిగి ఆ బురదంతా ఆ చెట్లుగా అనుకుంటుంది. ఆ బురద దాటుకుంటూ నేను చెట్లు అదంతా ప్యాంటుకి చొక్కాలు తగులుకుంటూ మేము లోపలికి వెళ్ళాము, నేను నా స్నేహితుడు రంగనాయకులు. వెళ్తే అక్కడ ఒక టీచర్ ఉన్నారు, 10 మంది పిల్లలు తన ముందు ఉన్నారు. వెళ్ళి ఈ దారుణమైన పరిస్థితి ఏంటంటే 250 మంది ఉన్న పిల్లలు, స్కూళ్ళు ఎంతో కలకలలాడుతున్న, ఎంతో చరిత్ర ఉన్న ఈ పాఠశాల ఇలా అయిపోయిందని చాలా బాధగా ఉంది. అది చూసి స్టన్ అయిపోయాం. ఏంటంటే ఈ పరిస్థితి అని చెప్పేసి అంటే మేము చెప్పాము, అక్కడ వెళ్ళి మేము ఇక్కడ చదువుకున్నామండి అంటే ఆ మాస్టర్ అన్నారు, బాబు మాకు స్టడీ సర్టిఫికెట్లు ఇక్కడ లేవు, అర్థం కాలేదు అంటే మేము స్టడీ సర్టిఫికెట్ ఇక్కడ రాలేదండి, ఈ స్కూల్ పరిస్థితిని ఏదన్నా మేము చేయగలమా, ఇంప్రూవ్ చేయగలమా అని వచ్చాము అని చెప్తే, దెన్ హెడ్ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు వారిని పిలిపించారు. 2 టీచర్లు ఉన్నారు, 10 మంది పిల్లలకి 2 టీచర్లే ఉన్నారు. సో అప్పుడు వచ్చి మాట్లాడి ఇలా మేము
దీన్ని కొద్దిగా బెటర్ చేయాలనుకుంటా అంటే హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసు, ఈ స్కూల్ని ఈ ఇయర్తో క్లోజ్ చేసేస్తున్నారండి, పూర్తి తీసేస్తున్నారు. తీసేస్తున్నారు. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది, అది స్కూల్ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని క్లబ్ లాగా ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నారు లోకల్స్ అని చెప్పారు అన్నమాట. అంటే నేను అలా కుదరదండి, మనం చేయాల్సింది నేను చదువుకున్న స్కూల్ అని చెప్పేసి దాన్ని కంప్లీట్గా రివైవ్ చేసి దాన్ని యొక్క 2 స్కూల్స్ ఉన్నాయండి, సాగర్ క్యాంప్ 1 and 2, దీన్ని సాగర్ క్యాంప్ 2 స్కూల్ అంటారు. ఆ సాగర్ క్యాంప్ 2 స్కూల్ రిజిస్ట్రేషన్స్తో ఈ స్కూల్ని మళ్ళీ డెవలప్ చేసామండి. కంప్లీట్గా అది ముందు కాంపౌండ్ వాల్ కట్టేసాము, పందులు మేకలు అవి రాకుండా. అండ్ దెన్ చెట్లు వేసేసాము, గార్డెన్ వేసేసాము. ఆ బిల్డింగ్ మొత్తం రేకులన్నీ విరిగిపోయి ఉన్నాయి, ఆ రేకులన్నీ సెట్ చేసేసాను. ఇంకా చేసేసి మళ్ళీ పూర్వస్థాయికి వచ్చేసి పాంప్లెట్లు కొట్టించాను. పాంప్లెట్లు ఉంటాయి కదా, ఇది పేపర్ రాసి ఈ పాఠశాల ఇప్పుడు అభివృద్ధి జరిగింది, ఈ పాఠశాలకి రండి, మళ్ళీ వచ్చి చదువుకోండి చేశామండి. చేస్తే 3 సంవత్సరాలు తిరగకుండానే 250 మంది స్టూడెంట్స్ అయ్యారు. 2002లో మనం స్థాపించడానికి కారణం 2001లో జరిగిన ఈ దుర్ఘటన, మా అమ్మ చనిపోవడం, అది కూడా ఒక కారణం. దాని నుంచి బయటపడాలి అంటే అమ్మ లేని లోటు తీర్చుకోవాలి అన్నప్పుడు అమ్మకి ఇష్టమైన పని ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఈ 2002లో స్థాపించడం జరిగింది సంస్థని. అయితే అది మంచి రియాక్షన్ అండి, ఊర్లో వాళ్ళంతా అయితే మంచి పని చేశా అని చెప్పారు. దాని బంధువులు కూడా మంచి పని చేశా అన్నారు. ఎవరేం చెప్పినా నా మనసుకైతే ఇది మంచి పని అనేది అనిపిస్తుంది. అక్కడ టీచర్లు నిన్న కూడా మాట్లాడినప్పుడు ఈ ఆడిటోరియం చాలా మంచిగా ఉపయోగపడుతుంది, ఈవినింగ్ క్లాసెస్ కానీ, లంచ్ టైంలో ఉండటానికి కానీ, అసెంబ్లీకి కానీ ఇది మంచిగా పనికి వస్తుంది. దాన్ని ఏదన్నా ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు ఇవి ఉంటాయి కదా, ఎనీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కళావేదిక చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారు.